వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఇప్పుడు నేను ఈ బ్లూ వంకాయలతో కర్రీ చేస్తున్నాను. మా ఓన్ స్టైల్ ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ పెట్టి తర్వాత ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత వంకాయలు ఇలాగా 4 పక్షాలుగా చీల్చి వేసాం. కొన్ని ఏమైనా కొంచెం డాగుంటే అవి హాఫ్ కట్ చేసేసాము. అది ఏంటో అనుకోవద్దు మీరు. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఉప్పు వేసుకుందాం పైన. కొంచెం పసుపు, వేసి కొంచెం కలబెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. చూడండి, వంకాయలు ఇలాగ కాస్త వడిలినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసాం కదా ఇందాక. ఇప్పుడు కారం వేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ టేస్టీగా ఉండే కర్రీ ఇది. ఓన్లీ బ్లూ వంకాయలతోనే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. మళ్ళీ గ్రీన్ వంకాయలతో రాదు. అందుకని ఈ బ్లూ వంకాయలు ఉంటే మాత్రమే ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం. జనరల్గా మనం ఏవైనా వెజిటేబుల్స్ ఉడికించుకునేటప్పుడు ఆ వెజిటేబుల్ మునిగే వరకు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఈ వంకాయలు కొంచెం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఈ వాటర్ అంతా పూర్తిగా అంటే ఎగిరిపోయే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలబెట్టి మళ్ళీ పూర్తిగా దగ్గరగా ఎగిరే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఈ మాత్రం సూప్ ఉందనక మనం కంపల్సరీ దీనిలో వేయాల్సింది కరివేపాకు అన్నమాట. చక్కగా కడిగి పిండేసిన కరివేపాకు ఇలా వేసుకుని ఆ తర్వాత పూర్తిగా మగ్గించాలి. బాగా దగ్గర వరకు మగ్గించాలి. చివరికి అలా ఎగిరిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఓకేనా? చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్. నాటి బెల్లం అంటారు. ఇది చాగల్లు మండలం ఓనగట్ల గ్రామం నుంచి తీసుకొచ్చామన్నమాట. అది మా పెద్దమ్మ గారి ఊరు, మా అక్క వాళ్ళ ఊరు కూడా అదే, మా అన్నయ్య గారి వాళ్ళ ఊరు కూడా అదే. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇదిగో ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి ఒక డబ్బాలో వేసి ఉంచుతాను. ఇది తినడం వల్ల హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండదు. తర్వాత ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్తారు. అందుకని మేము తరచుగా దీన్ని, అంటే ఒక పెద్ద ఇది ఒక అచ్చులా ఉంటుంది అన్నమాట. అది 350 రూపీస్. అయితే ఇలా పీసెస్గా చేసి నేను ఒక దానిలో వేసి ఉంచుతాను. ఎవరికి కావాల్సిన ముక్క వాళ్ళు తీసుకుని తింటారనమాట. ఓకేనా? ఉప్పు నిమ్మరసం కానీ చింతపండు ఉప్పు కానీ పెట్టి తోమితే చూడండి ఇలాగా రాగి పాత్రలో ఇలా చక్కగా మెరుస్తాయి అన్నమాట. ఇంకా మనం ఇంకేవేవి ఉపయోగించక్కర్లేదు. చూసారా ఎంత బాగున్నాయో. చిటికెడంత ఉప్పు, కొంచెం చింతపండు అంతే. లేకపోతే చిటికెడంత ఉప్పు, చిన్న నిమ్మ చెక్క.